వీళ్ళ ప్రేమ కోసం దేశాన్ని తాకట్టు పెట్టేసినటువంటి వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. చెత్త వెధవలు ఉన్నారు. మహారాష్ట్రలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్షలో పెద్ద అవినీతి జరిగింది. పెద్ద అవినీతి అంటే జనాలు ఎంత దారుణంగా ఉంటే అధికారులు అంతకంటే దారుణంగా ఉన్నారు. వాళ్ళకంటే దారుణంగా మళ్ళీ ప్రజలు ఉన్నారు. ఇక్కడ రితుజ అనేటటువంటి ఒక అమ్మాయి డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్షలకి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆవిడికి ఎలాగైనా సరే అంటే కూతురికి ఎలాగైనా ఉద్యోగం రప్పించాలని చెప్పి తండ్రి అమృత్ పాటిల్ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తే అతనికి ఒక లింక్ దొరికింది. అందులో పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బంది పరిచయం అయ్యారు. అంటే ఎవరో లింక్ ఇచ్చారు. వాళ్ళని సంప్రదిస్తే చివరికి ఆ యొక్క ప్రశ్న పత్రం ఏదైతే ఉందో దాన్ని లీక్ చేయడానికి 2 రోజుల ముందు 48 గంటల ముందు లీక్ చేయడానికి 12 లక్షల రూపాయలకి ఒప్పందం చేసుకున్నారు. 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసాడు క్యాష్. కూతురికి ఏమొచ్చేసి రితుజ, ఆ కూతురు పేరు రితుజ, ఆవిడికి తెచ్చి ఆ ప్రశ్న పత్రాన్ని ఇచ్చాడు. అమ్మ నువ్వు ఎవరికి చెప్పకమ్మా, దీన్ని మంచిగా ప్రిపేర్ అవ్వమంటే మంచిగా ప్రిపేర్ అయ్యింది. కాకపోతే ఇదేం చేసింది, గౌరవ్ అనేటటువంటి ఇంకొకటిని ప్రేమించింది. మరి ఇలా ఎవరికి చెప్పాలి కదా, వాడు కూడా అదే పరీక్షకి ప్రిపేర్ అవుతున్నాడు. సో ఈ నేపథ్యంలో వాడికి వాట్సాప్ ద్వారా ఈ యొక్క ప్రశ్న పత్రాన్ని పంపించింది. అయితే ఈ అమ్మాయి ఏమొచ్చేసి మంచి ర్యాంక్ తెచ్చుకొని పాస్ అయ్యింది, అక్కడ ఉద్యోగం తెప్పించుకుంది. కానీ వాడేమొచ్చేసి మంచి ర్యాంక్ తెచ్చుకోలేదు, దాంట్లో వాడు ఉత్తీర్ణుడు అవ్వలేదు. దాంతో ఇద్దరి మధ్య గొడవ. నీకు ముందే పంపించాను కదరా, మరి నువ్వేం చేసావు, నువ్వెందుకు చదువుకోలేదు, ఇంత మద్దుగాడివే నువ్వు, నీ కోసం నేను మా నాన్న చాలా పెద్ద ప్రయత్నాలు చేశాము, నీ కోసం నేను రిస్క్ చేసి మరీ నీకు వాట్సాప్లో ఈ యొక్క ప్రశ్నాపత్రం పంపిస్తే నువ్వేమొచ్చేసి చదవకుండా ఇది చేసావని చెప్పి కడిగి పారేసింది లవర్ను. దాంతో ఈవిడికి చిరాకు వచ్చి బ్రేకప్ చెప్పేసింది. ఈవిడ బ్రేకప్ చెప్పేసరికి వాడికి చిరాకు వచ్చి వాడేం చేశాడు, ఈ పబ్లిక్ కమిషన్కి వాడు ఒక మెయిల్ పంపించేశాడు. ఇలా పలానా అమ్మాయి లీక్ చేసింది, అది నాకు పంపించింది, దాన్ని చూసి నేను ఎగ్జామ్ రాశాను, అందరము కూడా ప్రశ్నపత్రం పంచుకున్నామని చెప్పి వాడు మెయిల్ చేశాడు. మెయిల్ చేసిన తర్వాత మళ్ళీ వాడికి ఏమైందో తెలియదు కానీ మొత్తానికి దాన్ని డిలీట్ చేద్దాం, వెనక్కి తీసుకుందాం అనేలాగే వాళ్ళు దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఆ తీగ లాగారు, డొంక కదిలింది, మొత్తం అందరూ దొరికారు. దీంట్లో ఇప్పుడు 6గురిని అరెస్ట్ చేశారు. ఈ 3గురినే కాకుండా మిగతా 3గురిని అరెస్ట్ చేశారు. అలాగే ఇంకా ఎంతమంది దొంగలు ఉన్నారో చూస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేశారు. అంటే ఇప్పుడు ఎంతమంది రాసి ఉంటారు, కొన్ని వేల మంది రాసి ఉంటారు, ఆ ఆశతో ఎదురు చూస్తుంటారు. ఈ ప్రశ్న లీకేజ్ అనే దాని మీద చిరాకు వచ్చేస్తుంది, ఒక్కొక్కడికి అసహ్యం వేస్తుంది, అసహ్యం. ఇంకా ఈ చెత్తలంచే కొడకలు మారకపోతే ఇంకెప్పుడు మారుతారు? దేశాన్ని తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధమే.